రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడి మండిపాటు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ గూండాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు కార్పొరేటర్ యూనస్ ని టార్గెట్ చేసుకుని ఆఫీస్ పై దాడులను పాల్పడటం దారుణమని ఆయన విమర్శించారు. వైసీపీ పార్టీ కార్యాలయాలపై టీడీపీ పార్టీ నేతలు 20 మంది కత్తుల కర్రలతో గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన విమర్శించారు. మెయిన్ ఫర్నిచర్ అన్నాను మనం అంతా అర్థం వచ్చింది. నిన్న రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఆఫీస్ మీద తెలుగుదేశం గుండాలు తాగి ఇక్కడికి వచ్చి దాడి చేసి ఇక్కడంతా ఆఫీస్లో ఉన్నటువంటి వస్తువులను పగలగొట్టి ఇక్కడ ఉండే వాళ్ళని కూడా కొట్టి గాయపరచడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. కర్నూలు పట్టణం అనేది చాలా శాంతియుతంగా ఉండేటువంటి పట్టణం. ఇక్కడ బిజినెస్ పీపుల్ ఉంటారు, వ్యాపారాలు చేసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుందని వస్తారు. రాత్రి 15 మంది 20 మంది కత్తులు తీసుకొని కత్తులు తిప్పుకుంటా రాడ్లు తీసుకొని వచ్చి ఈ ఏరియా అంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ వ్యాపారస్తులందరూ కూడా రాత్రి 9:30కే అన్ని మూసుకొని పారిపోయే పరిస్థితి క్రియేట్ చేసినారు. ఒక యుద్ధ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులందరూ భయపడి పారిపోయినారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కూడా అంగళ్ళు చేసినారు. ఒక యుద్ధ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులందరూ భయపడి పారిపోయినారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కూడా అంగళ్ళు తెరుచుకోవడానికి భయపడే పరిస్థితులలో ఉన్నారు. ఈరోజు నేను టీజీ భరత్ గారికి కూడా అడుగుతా ఉన్నాను, మీరు ఒక పారిశ్రామికవేత్త, ఒక పారిశ్రామిక కుటుంబం నుంచి, ఒక వ్యాపారవేత్త కుటుంబం నుంచి వచ్చినారు. మీరు ఉంటేనక ఇక్కడ రౌడీజం ఉండదు, ఇక్కడ ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి నమ్మకంతో మీకు ఓట్లు వేసి గెలిపించినారు. అటువంటిది మీరు మంత్రిగా ఉన్నప్పుడే ఇటువంటి జరిగినాయంటే దానికి అర్థం ఏముంది? కాబట్టి వీటిని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మీ బాధ్యత మీ మీద ఎక్కువగా ఉంది. 10th వార్డులో కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి యూనిస్ బాషా ఆఫీస్ పైన జరిగినటువంటి దాడి, ఇది వాస్తవంలో అవుతుందంటే తెలుగుదేశం పార్టీ యొక్క పరికాష్టకు చేరింది దుర్మార్గం అనేది. నిర్దాక్షిణ్యంగా, ఎందుకంటే ఒక 6-7 నెలల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, భయపెట్టించి ఏదో చేయాలని చూస్తున్నారు. కర్నూలులో ఎప్పుడు కూడా ఇటువంటి వాతావరణం, ఇటువంటి పరిస్థితులు లేవు. ప్రశాంతంగా ఎలక్షన్స్ వచ్చేటప్పుడు రాజకీయం చేసుకునే వాళ్ళు, తర్వాత మళ్ళీ ఎవరు కొద్ది వాళ్ళు ఒక బిజినెస్ సెంటర్ లాగా అర్బన్ ఏరియా కాబట్టి రౌడీజం లేదు, ఇటువంటి గుండాయిజం లేదు, నడిచిపోతుంది. కానీ ఇప్పుడు కొత్త సాంప్రదాయాన్ని తెరదేసిన వాళ్ళు అయినారు. ఇది మంచి పద్ధతి కాదు అని సంగతి తెలియజేస్తున్నారు.